అందరికీ నమస్కారం. నేను మీ దేవి. శాడిస్ట్ మొగుడు సీజన్ 2 63వ భాగం. రచయిత వనజ గారు. చల్లగా తన తల మీద శీతల పవనాలు తలపిస్తూ ఉంటే ఇంతసేపు తల పేలిపోయేలాగా ఉండేది. ఇప్పుడేంటిలా అని వెనక్కి తిరిగి చూసిన అయాన్కి డాక్టర్ థామస్ కనపడడంతో, సార్ మీరేంటిక్కడ అంటూ ఆశ్చర్యంగా అడిగాడు. వెళ్ళి ఫ్రెష్ అయ్యేసిరా, నీతో మాట్లాడాలి అని థామస్ అనగానే ఆశ్చర్యంలోనే వెళ్ళిన అయాన్కి వాష్రూమ్లోకి వెళ్ళక, ఈవినింగ్ నేను మాట్లాడినప్పుడు కూడా ఇండియాకి వస్తున్నా అని చెప్పలేదనుకుంటూ ముఖం కడుక్కొని బయటకొచ్చిన అయాన్కి పేపర్ ఎగురుతూ కనిపించింది తప్ప ప్రొఫెసర్ థామస్ కనపడలేదు. ఎక్కడైనా అంటూ సార్ సార్ అని అయాన్ పిలుస్తూ ఉంటే ఇంకో పక్క నుంచి వచ్చాడు థామస్. ఎక్కడికి వెళ్ళారు అని అయాన్ అడిగితే ఆదిని చూడటానికి వెళ్ళాను, పాప ప్రస్తుతానికి క్షేమంగానే ఉంది అంటూ థామస్ చెప్పేసరికి, ఏమైనా తింటారా, జర్నీ చేసి వచ్చారు కదా అంటూ మళ్ళీ, అవును నేను కాల్ చేసినప్పుడు కూడా మీరు ఇండియాకి వస్తున్నట్టుగా చెప్పలేదు, మరి అంతలోనే ఎలా ఇక్కడికి అని అంటూ అయాన్ అడిగి థామస్ వంక చూడటంతో, ఇప్పుడు ఏమైంది అయాన్, నీకు హెల్ప్ చేయడానికే కదా వచ్చాను అన్నాడు థామస్. సరే డాక్టర్, చెప్పండి ఏంటి సొల్యూషన్ అని అయాన్ అడుగుతూ ఉంటే, సొల్యూషన్ అంటూ నేను చెప్పాను, ఇంకా దాని గురించి ఆలోచించాల్సింది నువ్వే అని అన్నాడు థామస్. నేను కూడా నా సైడ్ వర్క్ మొత్తం కంప్లీట్ చేశాను, థింక్ చేస్తున్నాను కూడా, బట్ అసలు చిన్న క్లూ కూడా దొరకడం లేదంటూ అయాన్ బాధపడుతూ ఉంటే, నేను ఒక సలహా ఇస్తాను, దాని ద్వారా ఏమైనా నీకు ఐడియా వస్తుందేమో అంటూ థామస్ నవ్వితే, ష్యూర్ సార్ చెప్పండి అదేంటో అని అడిగాడు అయాన్. ఇప్పుడు నువ్వు దేవుడికి ఒక మాల వెయ్యాలనుకుంటున్నావు అని థామస్ అంటే, కానీ దీనికి ఏంటి సంబంధం అని అడిగాడు అయాన్. అరే డాక్టర్ గారు, పూర్తిగా చెప్పేది వినండి అంటూ, నువ్వు దేవుడికి ఒక మాల వేయాలనుకుంటున్నావు, కానీ అది ఆ దేవుడి ప్రతిమకు సరిపోదు, వెళ్ళి తీసుకురావడానికి ఇంకో మాల కూడా అందుబాటులో లేదు, ఇప్పుడున్నది చిన్నగా అయిపోతుంది, దాన్ని నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి లేదా పక్కన పడేయాలి, అప్పుడు ఏం చేస్తావు, బాగా ఆలోచించి చెప్పు అంటూ థామస్ అడిగితే 10 నిమిషాలు ఆలోచించిన అయాన్, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ మాల దారం సాగుతుంది కాబట్టి కొంచెం సాగదీసి లేదా 2 వరుసలు ఉన్నదాన్ని ఒక్క వరుస అయినా చేసి దేవుడికి సరిపోయేలా చేయొచ్చు అని అన్నాడు అయాన్. ఆహా, తెలివైన వారివే, ఇప్పుడు కూడా నీకు ఇంకా ఏ ఉపాయం తట్టడం లేదా అని అంటూ థామస్ నవ్వుతూ ఉంటే ఆలోచించి బల్బు వెలిగిన అయాన్, అంటే మీ ఉద్దేశం అని అనేలోపు చిన్నగా నవ్వాడు డాక్టర్ థామస్. ఎస్, అర్జెంటుగా ఈ విషయం అభికి చెప్పాలంటూ బయటకు వెళ్ళి అభి ఇంకా అజిత్లను తీసుకుని వచ్చాడు అయాన్. ఆ కంగారులో థామస్ ఉన్నాడో లేదో కూడా చూసుకోకుండా, అభి, అజిత్ మీకు ఒక గుడ్ న్యూస్ రా, మనం ఆదిని కాపాడే ఆధారం నాకు దొరికిందని అనగానే ఇద్దరు అయాన్ వంక హ్యాపీ ఫీల్తో చూశారు. ముందుగా అజిత్ని ప్రాసెస్ ఏంట్రా, ఏం ట్రీట్మెంట్ దొరికిందని అడగటంతో వాళ్ళకి చాలా కాన్సన్ట్రేషన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఇప్పుడు ఆద్య చిన్నపిల్ల, లైక్ కొన్ని ఇయర్స్ పెద్దయ్యాక తన బోన్స్ కొన్ని కరిగిపోయి డబుల్గా ఉన్నవి సింగిల్ అయిపోతాయి, మనం ఇప్పుడు దాన్ని క్యాష్ చేసుకోవాలి, తనకి కూడా అవికి వచ్చిన డెఫిషియన్సీ రాకూడదంటే బోన్ మ్యారో ఈజ్ ద ఆన్సర్, అది ఆద్య చిన్నపిల్ల, ఇప్పుడు తనకి ఇంకొకరు సెట్ అవ్వదు, అలాగే పెద్దయ్యే వరకు డాక్టర్ థామస్ చెప్పినట్లు మనం మందులతో కంటిన్యూ చేసుకుంటూ వచ్చినా కూడా అప్పుడు తనకి ఎగ్జాక్ట్గా దొరకడం కష్టమయ్యి ఇంకా చాలా సఫర్ అవుతుంది తను. అందుకే నేను చేసిన రీసెర్చ్ ప్రకారం నాకు తెలిసింది ఏంటంటే, ఆద్య బోన్ మ్యారోని తనకి ఒక చోట నుంచి కొంచెం తీసి ఇంకో చోట రీప్లేస్ చేయడం ద్వారా ఫ్యూచర్లో తన బోన్స్ ఎక్స్టెండ్ అయ్యి సింగిల్గా అవుతాయి కాబట్టి, సో అసలు ప్రాబ్లమే ఉండదు అని అయాన్ చెప్తాడు. ఆ ఆన్సర్ విన్నాక అభి ఇంకా అజిత్‌లు సంతోషపడుతుంటే, అభి మళ్ళీ దీనివల్ల నా బంగారానికి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు కదా అయాన్ అని అడిగితే, నో నో అభి, అసలు అసలు ప్రాబ్లమే ఉండదు, నేను మొత్తం క్లియర్‌గా తెలుసుకున్నాను, నేను ఈవినింగ్ నుంచి చదువుతోంది దాని గురించే, బట్ సడన్‌గా ఈ ప్రాసెస్ క్లిక్ అయ్యేసరికి మీ పర్మిషన్ కోసం మీకు చెప్తున్నానని అన్నాడు అయాన్. ఓకే, నీకు నమ్మకం ఉంది కదా, సో ఇప్పుడు నీకు మంచిదనిపిస్తే అదే చేసేయని చెప్పిన అభిని చూసి అతని చేయి పట్టుకొని, ట్రస్ట్ మీ అభి, ఈసారి పాపకి అసలు ఏమీ జరగనివ్వను అని చెప్పడంతో, ఐ ఆల్వేస్ ట్రస్ట్ యూ అయాన్ అని అన్నాడు అభి. సాయంత్రం వరకు అంత మూడీగా కూర్చొని ఉన్నవాడి ఇప్పటికిప్పుడు ఎలారా ఇంత మంచి ఐడియా సొల్యూషన్ వెతకగలిగావు నువ్వు అని అజిత్ అడగటంతో, యాక్చువల్లీ సొల్యూషన్కి ఆధారం డాక్టర్ థామస్ ఇచ్చిన ఎగ్జాంపుల్ నుంచే వచ్చిందిరా అని అయాన్ చెప్పడంతో, అభి మళ్ళీ కాల్ చేశారు ఆయన అని అడిగారు. లేదు, డైరెక్ట్గానే వచ్చారు, మిమ్మల్ని పలకరించలేదా, నా దగ్గరికి వచ్చేసినట్లున్నారు, ఇదిగో డాక్టర్ థామస్ అంటూ ఆ రూమ్లో. అప్పుడు థామస్ ఉన్నాడేమో అని గుర్తించుకుంటూ వెనక్కి తిరిగి చూసేసరికి ఎంటీ రూమ్. అయాన్ను వెక్కిరించేసరికి, ఇక్కడే ఉండాలిరా, ఉండు వాష్రూమ్లో ఉన్నారేమో చూస్తాను అని అంటూ చెప్పి రెస్ట్ రూమ్ మొత్తం అంతా కూడా చూసి బయట అంతా కూడా చూసిన డాక్టర్ థామస్ ఎక్కడా కనపడలేదు.
ఏంట్రా మైండ్ కానిపోయిందా? ఏంటి డాక్టర్ థామస్ వచ్చారని భ్రమపడ్డావా? కలకన్నావా? కాల్ చేసి చెప్పుంటారులే అంటూ అజిత్ అంటూ ఉంటే, లేదు అజిత్, థామస్ వచ్చి నాతో మాట్లాడారు. నాకు ఎగ్జాంపుల్ చెప్పారు. నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేంత వరకు ఇక్కడే వెయిట్ చేశారని అయాన్ మొత్తుకుంటున్నా కూడా వాళ్ళిద్దరికీ నమ్మాలని అనిపించక అభి తన ఫోన్ తీసుకుని వెంటనే డాక్టర్కి కాల్ చేశాడు. హలో, చెప్పవి, సారీ టు సేయింగ్, నాకు నీ కూతుర్ని కాపాడడంలో ఎలాంటి సొల్యూషన్ దొరకడం లేదు అని అభి ఫోన్ స్పీకర్ నుంచే వినపడడంతో అయాన్ షాక్ అయి చూస్తాడు వణుకుతున్న గొంతుతో. డాక్టర్, మీరు ఎక్కడున్నారు అని అడిగితే ఆయన విచిత్రంగా ఫీల్ అవుతూ, ఎక్కడ ఉండడం ఏంటి, నేనింకా ఇన్స్టిట్యూషన్‌లోనే ఉన్నాను. ఇంటికి స్టార్ట్ అవ్వాలి ఇప్పుడే ఇంకా అని చెప్పడంతో, మీరు ఇండియాకి రాలేదా అని అడిగాడు అయాన్. నేను ఇండియా రావడం ఏంటి అయాన్? నేను ఇక్కడే ఉన్నాను. నువ్వు కాల్ చేసినప్పటి నుంచి నేను మిగతా ప్రొఫెసర్లందరితో కూడా దీని గురించే మాట్లాడుతూ బిజీగా ఉన్నాను. వాట్ హ్యాపెన్ టు యూ మిస్టర్ అయాన్ అని థామస్ కూడా అనడంతో, అయాన్ ఏం జరిగిందో తెలుసుకోలేక తన తలని 2 చేతులతో అలా పట్టుకొని గట్టిగా, నిజానికి అతనికి ఏం జరిగిందో అర్థం కావడం లేదు. ఓకే థామస్ అంకుల్, నేను మీతో మళ్ళీ మాట్లాడతానని చెప్పి అభి కాల్ కట్ చేశాక అయాన్ని పట్టుకొని, ఎందుకంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు? సొల్యూషన్ దొరికింది కదా, అది బహుశా నువ్వే ఊహించుకొని ఉంటావు అని వీళ్ళు ముగ్గురు మాట్లాడుతూ ఉంటే తమ వెనకాల పేపర్ ఎగురుతున్న శబ్దం రావడంతో వెనక్కి తిరిగి చూశారు. అక్కడ విభూది ఉండడంతో ముగ్గురు షాక్ అయి ఒకరి ముఖాలొకరు చూసుకుంటూ ఉంటే, అంటే అని అభి చెప్తుంటే అజిత్ అభి భుజం మీద చెయ్యేసి, ఆ దేవుడు కూడా నీకు సాయంగా ఉన్నాడు అభి. కాబట్టే అసలు నువ్వు భయపడకని చెప్పి తీసుకుంటూ ఆ ముక్కంటితో మాట్లాడిన అదృష్టవంతుడివిరా నువ్వు అని చెప్పాడు అజిత్. తిరిగి కైలాసంలో ప్రత్యక్షమైన శివుడు అమ్మవారి అలక మొహాన్ని చూస్తూ, ఎందుకు దేవి అంత కోపం? నీ కటాక్షంతో నీ అంశతో పుట్టిన బిడ్డనే కదా నేను కాపాడాను అని అంటే, మూతి తిప్పుకుంటూ వెళ్ళిన వారు ఆ డాక్టర్గా అక్కడే ఉండిపోవాల్సింది. మళ్ళీ తిరిగి కైలాసంకి ఎందుకొచ్చారు అని అంటూ పరిహాసమాడింది అమ్మ. నేను అక్కడే ఉండిపోతే ఈ దేవి అలకను తీర్చేవాళ్ళు ఎవరు? తమరి అలకలు నిమిషానికి పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తూనే ఉంటాయి కదా దేవి అని ఈశ్వరుడు అంటూ ఉంటే, అవును, మీరు ఏం చేయకుండానే నేను అడుగుతానా అని అంటూ అమ్మవారు అంటే, సర్లే ఇప్పుడు ఎందుకు అలిగావు? అలకని తీర్చే దారేంటో చెప్పు అని అడగటంతో, అయినా నేనేమీ ఆ పసిప్రాయాన్ని కాపాడినందుకు అలగడం లేదులే, లోకానికి మాతను. మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా నా అంశం నేను కాపాడుకోలేనా? మీలాగా అక్కడికే వెళ్ళి కాపాడనవసరం లేదు. నేను ఇక్కడి నుంచైనా కూడా అన్నీ చూసుకోగలనని అమ్మవారంటే, మరి అలక దేనికో దేవి అన్నాడు శివుడు. తమరు నన్ను ఎక్కడికో తీసుకువెళ్తానన్నారు. ఇప్పటి వరకు తీసుకువెళ్ళలేదు కాబట్టి కొంచెం మమ్మల్ని కూడా పట్టించుకుంటే మీరిచ్చిన మాట ఏంటో తమరికి అవగతం అవుతుందని అంది అమ్మ సాక్షాత్తు. అంటే కళ్ళు మూసుకొని అమ్మతో ఏవేం మాట్లాడాడో గుర్తు తెచ్చుకుంటూ ఉంటే ఆయనకు అర్థమవుతుంది. అప్పుడెప్పుడో కాశీ క్షేత్రం చూడటానికి తీసుకువెళ్తానని. సరే ఇక్కడి నుండి వెళ్దాం పదదేవి అని అడగటంతో, దేవుళ్ళలాగా పైనుంచి వీక్షించడం కాదు దేవా, తమరు మామూలు మనిషిలాగా కిందకు వెళ్ళి ఎలా అన్నీ పర్యవేక్షించి చక్కదిద్ది వచ్చారో, ఇప్పుడు మనం కూడా మామూలు మనుషులుగా కాశీకి వెళ్ళి మన దర్శనం మనమే చేసుకుని వద్దాము అని అమ్మవారు అనగానే, మాట ఇచ్చిన వాణ్ణి తప్పుతానా అని అంటూ ఆ శివుడు పార్వతులు తమ వేషాన్ని మార్చుకొని ఒక మామూలు జంటగా కాశీ క్షేత్రాన్ని చూడటానికి వెళ్ళారు. అజిత్ ఇంకా నేను లేట్ చేయకుండా ట్రీట్మెంట్ని స్టార్ట్ చేస్తాను అని అని అంటూ ఉంటే, ఇప్పుడు నిన్ను ఆపింది ఎవర్రా? నీకు ఏ డాక్టర్స్ అవసరమో, ఏమేమి ఎక్విప్మెంట్ కావాలో మొత్తం సెట్ చేసుకో, అవసరమైతే వేరే హాస్పిటల్స్ నుంచి కూడా నేను మాట్లాడతానని అవి చెప్పేసరికి అయాన్కి కొండంత ధైర్యం వచ్చి డాక్టర్స్తో మాట్లాడడానికి వెళ్ళిపోయాడు. అభి, ఇది నిజంగా శివలీల ఏమో కదా, నీ కూతుర్ని కాపాడడానికి సాక్షాత్ పరమశివుడే తామస్ రూపంలో వచ్చి అయానికి ఆలోచన పుట్టేలాగా చేశాడని అజిత్ అంటూ ఉంటే, కష్టాలు తెచ్చిపెట్టిన ఆయనకి ఇలాంటివి చేయడం అలవాటేమో కదా అజిత్ అని అన్నాడు అభి. నీకు జానకి పిల్లల విషయంలో జరిగిందని వల్ల దేవుడంటే నమ్మకమే లేకుండా పోయిందా అని అజిత్ అడుగుతూ ఉంటే, ఇంకా అంత నాస్తికుడినైతే అవ్వలేదు, చిన్న బాధ, ఎందుకు మాకే ఇలా జరుగుతుంది అని అంతే అంటూ అభి ఆ పేపర్లో ఉన్న కుంకుమ తీసుకొని ఆద్య ఉన్న ఐసీయూకి వెళ్ళి నిద్రపోతున్న పాప నుదుటి మీద రాశాడు. నుదుటి మీద ముద్దు పెట్టుకొని చిన్నగా తల నిమురుతూ, ఆపరేషన్ సక్సెస్ అయ్యి నువ్వు మళ్ళీ నా ముందు నవ్వుతూ తిరగాలిరా, మనిద్దరం కలిసి మీ అమ్మని అన్నయ్యని బాగా ఏడిపించాలి. మీ డాడీ కోసం త్వరగా కోలుకొని రా బంగారం, నీ కోసం మన వాళ్ళు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారని అభి చెప్పడంతో ఫుల్ నిద్రలో ఉన్న ఆద్యకి ఇవేం వినిపించట్లేదు. తర్వాత అదే విభూది తీసుకొని జానకి ఉన్న రూమ్లోకి వెళ్ళేసరికి ఆదిత్యతో తిప్పలు పడుతూ ఉంటుంది జానకి. ఏమైంది, ఎందుకంతగా ఇబ్బంది పడుతున్నావని అభి అడుగుతూ ఉంటే, ఏం లేదు రామ్, ఆదిత్య ఫీడింగ్ తీసుకోవట్లేదని జానకి అంటే,
ఒకసారి ఆదిత్య తన లైఫ్ ఎలా స్టార్ట్ చేశాడు, అసలు తను ఎలాంటి పరిస్థితుల్లో తనకి దొరికాడో, తను వాళ్ళకి ఎవరికో దొరికిన టైంలో పాలన్నా తీసుకునే పరిస్థితిలో ఉన్నాడో లేదో తలుచుకోగానే ఆమెకి అభి గుండెకి ఎవరో మెలిపెట్టినట్టుగా అయ్యి ఆదిత్యని దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకుంటూ వాడి నుదుటి మీద కూడా విభూది రాశాడు. రామ్ గుడికి వెళ్తున్నావా నువ్వు? ఈ విభూది ఎక్కడిది అని జానకి అడగటంతో ఆమెకి ఇదంతా చెప్పి డిస్టర్బ్ చేయలేక అవును అని తలూపి బహుశా ఇంటి దగ్గర ఏదైనా తినేసి వచ్చుంటాడు, అందుకే మిల్క్ తాగట్లేదేమో, కాసేపు తర్వాత ట్రై చేయి అని అవి చెప్పేసరికి అదే అయి ఉంటుందిలే అని ఫిక్స్ అయిన జానకి ఆద్యకి ఎలా ఉంది, ఏదైనా పరిష్కారం దొరికిందా అని అడగటంతో అయాన్ చెప్పింది మళ్ళీ జానకి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అవి ఓం నమ శివాయ, నువ్వు ఉన్నావయ్యా అని అంటూ అవి నేను నీకు చెప్పకుండా ఉంటే ఈ మధ్య అత్తయ్య వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను. మనం దేవుడికి ఏమైనా చేస్తామని కోరుకుంటే మన కోరిక నెరవేరుతుందంట కదా. అందుకే ఆద్యాకి హెల్త్ సెట్ అయ్యాక శివపార్వతుల కళ్యాణం చేయిస్తానని మొక్కుకున్నాను. మీకు ఓకే కదా అని ఆమె అడగటంతో అభి మనసులో ఒక్కసారి సీతారాంపురం అలా వచ్చి ఇలా మైండ్లో నుంచి వెళ్ళిపోయింది. నీ ఇష్టం జానకి అని చెప్పేసిన అభికి వద్దన్నా కూడా ఆలోచనలు బావిలో ఉన్న అమ్మవారి విగ్రహం మీదకే పరుగులు పెడుతూ ఉంటే గతం గుర్తున్న జానకి అయ్యుంటే ఖచ్చితంగా వెనుకడుగు వేసేది కాదు. తన ప్రాణాలు పణంగా పెట్టైనా ఒక వంశాన్ని, ఒక ఊరిని కాపాడాలని చూసేది. మరి తనకి ఇలాంటివన్నీ ఏమీ తెలియదు. ఏం చేస్తుందో అని ఆలోచించుకుంటూ ఇవన్నీ ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యాక జానకిని కూర్చోబెట్టి తనకి ఈ విషయం మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేయాలని అనుకుంటున్న అభికి ఇప్పుడు ఆయన ఇక్కడికి వచ్చాడు. జానకికేమో శివపార్వతుల కళ్యాణం చేయించాలన్న మొక్కు మొక్కింది. మరి ఇవి రెండింటికి కారణం నాకు భవిష్యత్తు గుర్తు చేయటమా అని ఆలోచిస్తూనే ఉన్న అభి దగ్గరికి ఆద్యను తీసుకొచ్చాడు అయాన్. ఇంకో 2 అవర్స్‌లో ఆపరేషన్ స్టార్ట్ చేస్తాను. అప్పటికి తనేమీ తీసుకోకూడదు కాబట్టి ఆకలవుతుందేమో అని ఫీడింగ్ కోసం ఇప్పుడే తీసుకొచ్చాను అభి అని అయాన్ చెప్పడంతో ఆల్రెడీ పాలిండ్లు బరువుగా ఉన్న జానకి ఆద్యను తీసుకొని ఇంకో వైపుకు తిరిగి కింద దాచేసుకుంది. ఆదిత్య బుగ్గగిలిన అయాన్ అభితో ఆద్య కోసం అన్నీ డిస్కస్ చేస్తూ నేను ఆపరేషన్‌కి కావాల్సింది మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాను. అభి హోప్ కాదు ప్రామిస్ చేస్తున్నాను అని అయాన్ అంటూ ఉంటే ఆపరేషన్ ఎంతసేపు పడుతుందని అడిగాడు అభి. ఆల్మోస్ట్ 10 అవర్స్ దాకా పట్టొచ్చని అయాన్ చెప్పేసరికి అభికి అయాన్ మీద భారం మొత్తం వేసినా కూడా ఒక తండ్రిగా ఆద్య పరిస్థితి గురించి టెన్షన్ స్టార్ట్ అయింది. ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికీ మనసులో లేదు. ఆద్య పరిస్థితి ఏంటని తెగ ఆలోచించుకుంటూ ఉన్నారు. కానీ ఎవరికి వారు మధ్యాహ్నం వచ్చిన నోటీస్‌ని అబ్జర్వ్ చేయలేదు. అది హాల్లోని టీపాయ్ మీదే అలాగే ఉంది. జాహ్నవి, మాన్సి బలవంతంగా మిగతా వాళ్ళు అన్నం ముట్టేటట్లు చేస్తే జ్వాల మాత్రం ప్లాన్ ఎగ్జిక్యూట్ అయ్యుంటుందా? అయితే వీళ్ళ మొహాలు ఇలా ఉండవే అని ఆలోచిస్తూ అయాన్ లేడు కాబట్టి తను కూడా తినేసి ఆచ కోసం ఆలోచిస్తూ ఉంది. కాకపోతే చెడ్డగా మైండ్ ఎస్ప్రెస్‌తో ఆదిత్యని హాస్పిటల్‌లో ఇచ్చేసి ఇంటికొచ్చిన కశ్యప్ సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకొని చివరి సెకండ్‌లో టీపాయ్ మీద ఏదో నోటీస్ ఉందని ఓపెన్ చేసిన అతను మొత్తం చదివి షాక్ అయిపోయాడు. కశ్యప్ వచ్చాడని డిన్నర్‌కి పిలుద్దామని వచ్చిన మాన్సీకి అతను అలా ఉండడంతో కశ్యప్ ఏమైంది అని కదిపింది. వాళ్ళిద్దరూ టెన్షన్‌తో మొహాలు చూసి జాహ్నవి కూడా వాళ్ళ దగ్గరికొచ్చి కశ్యప్‌ని విషయం ఏంటని అడగడంతో పిల్లలిద్దరిని కోర్టులో సబ్మిట్ చేయమని నోటీస్ వచ్చిందని చెప్పాడు కశ్యప్. ఏం మాట్లాడుతున్నావు కశ్యప్ అని జాహ్నవి అడుగుతూ ఉంటే నోటీసులు ఆమె చేతికిచ్చేసరికి అక్కడ క్లియర్‌గా రాసుంటుంది. పిల్లల్ని దత్తత తీసుకున్నవారు ఏఆర్ ఇంకా సీత. కానీ ఇప్పుడు అన్యాయంగా వాళ్ళని పెంచుకుంటున్నది అవి జానకిలు కాబట్టి ఏఆర్, సీతలు దొరికేంత వరకు పిల్లలిద్దరూ కూడా కోర్టు సంరక్షణలోనే ఉండాలి అని ఆదేశిస్తూ ఇంకో 2 రోజుల్లో కోర్టుకి హాజరయ్యి పిల్లల్ని అందించాలని కోర్టు నుంచి వచ్చిన ఆదేశం అది. కథ కొనసాగుతుంది. మరి ఒక సమస్య పోతే మళ్ళీ ఇంకో సమస్య వస్తోంది అభి, జానకిలకి. మరి ఆద్య పరిస్థితి చక్కబడిందని అనుకునే లోపే మళ్ళీ ఇంకో ఉపద్రవం వచ్చింది. మరి దీని వెనక కూడా జ్వాల కుట్ర ఏమైనా ఉందా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.